దగ్గర కనుక ఆగిపోతే అటువంటి ప్రయత్నాలు ఏమి చేయరు. రేపు కేబినెట్ సమావేశం పెట్టుకుని రాజీనామా చేస్తారు. ఏమన్నా రాజీనామా చేయడం కోసం కూడా పెట్టుకోవచ్చు కేబినెట్. ఓకే సార్, అయితే ఇప్పుడు ప్రజెంట్ లీడ్స్ మనం చూస్తే కనుక బీఆర్ఎస్ 39 ఉంది సార్, కాంగ్రెస్ 63, బీజేపీ 6, ఎంఐఎం 6, అదర్స్ 1. ఈ ఫలితాలు ఇప్పుడు ఎంత సార్? దగ్గర 10 గంటల 45 నిమిషాలు అవుతుంది ఈ సమయం. ఇప్పటి నుంచి మధ్యాహ్నం లోపు ఈ ఉన్న సమయంలో ఈ లీడ్స్ లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం 1-2 కాంగ్రెస్ పెరుగుతుంది, బీజేపీ 1-2 తగ్గొచ్చు, బీఆర్ఎస్ కూడా 1-2 తగ్గొచ్చు, ఎంఐఎం 6 అట్లాగే తీసుకోవచ్చు. అదర్స్ అనేది నేను ఈయన అనుకుంటున్నాను, ఎవరు మన సిర్పూర్ కాగజ్ నగర్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎన్టీవీలో 0 చూపిస్తుంది, అక్కడేమో 1 చూపిస్తుంది. సో అదర్స్ అనేది కొద్దిగా ఎటు చూస్తే అది మోస్ట్లీ కాంగ్రెస్కి వెళ్తే కనుక మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది కాంగ్రెస్కి. ఓకే, సో కామారెడ్డిలో అయితే కొంత ఆధిక్యంలోకి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది సార్. ప్రస్తుతం ఉన్న ఫలితాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సో మొత్తంగా ఇది ఒక కేసీఆర్ కంటే కూడా బట్టి విక్రమ గారికి గుడ్ న్యూస్ ఇది. సో ఆయన దీన్ని స్వాగతిస్తారు. సార్, అయితే మొదటి నుంచి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు సార్ కాంగ్రెస్ తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా వస్తుంది అన్నదానికి తగ్గట్టు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం చూసిన ఫలితాలు అయితే అదే నిజమనిపించేలా కనిపిస్తుంది మనకు. సో దీనిలో అనూహ్య మార్పులు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ట్రెండ్స్ అంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా 3 రౌండ్లది అనేది అంతకంటే భారీ శాంపుల్ ఇది. సో ఈ ట్రెండ్సే కొనసాగుతాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అంటే దాదాపు ఒక 1/5 ఆఫ్ ద కౌంటింగ్ పూర్తి అయిపోయిండొచ్చు. సో మనం దీన్నే మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయి. కాంగ్రెస్ ఇంకా మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఎస్ రైట్. ఒకసారి తెలంగాణ ఫలితాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే కాంగ్రెస్ 63 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 6, ఎంఐఎం 6, అలాగే అదర్స్ 1 స్థానంలో లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ ఫలితాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య మనకు అందిస్తారు. సౌమ్య, పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఎందుకంటే ఇలాగే మనం మాట్లాడటం ఎట్లున్నారు ఫుల్ ఆల్రెడీ సంబరాలు నాయకులుగా ఎస్ రైట్. అక్కడ సార్ మనం చూస్తే సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది సార్. ఇక గ్రేటర్ పరిధిలో 15 సీట్లలో 8 చోట్ల బీఆర్ఎస్, గ్రేటర్ అప్డేట్స్ చూసుకుంటే కానీ 8 చోట్ల బీఆర్ఎస్ లీడ్లో ఉంది సార్. అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది, కొడంగల్ రేవంత్ రెడ్డికి ఆధిక్యం. అలాగే 8వ రౌండ్ ముగిసేసరికి సార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ కన్నా వెనుకంజలో ఉంది సార్. కాంగ్రెస్ అభ్యర్థి జారీ ఆదినారాయణ 15,925 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో 8 రౌండ్లు ముగిసేసరికి మనకి కాంగ్రెస్ ఇప్పటికీ కూడా లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆజాద్ సింగ్ మళ్ళీ లీడ్లోకి వచ్చారు. సో అదే చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫలితాలు ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు అధిక స్థానాల్లో కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడు కొన్ని చోట్ల బీఆర్ఎస్ కంచుకోట్లు కూడా దెబ్బతీసే అవకాశం. ఆ వేవ్లో కనుక కొద్దిగా మార్పులు ఏమీ వచ్చేటట్టయితే కనపడలేదు. దాదాపు సగం 8 రౌండ్లు అంటే ఇంకో 2 రౌండ్లు అయితే దాదాపు సగం అవుతుంది మనకి. చూద్దాం.
ఓకే సార్, మధ్యాహ్నం కల్లా గ్రేటర్ పరిధిలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గ్రేటర్ పరిధిలో 15 సీట్లలో 8 సీట్లు బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. సో మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే టీడీపీ ఓట్ ఏదైతే ఉందో సెటిలర్ ఓట్ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బ కొట్టినట్టు ఏమి మనకైతే ఇక్కడ చెప్పడానికి లేదు మనం. ఓకే సార్, గ్రేటర్లో మామూలుగా అంటే ఎప్పుడు అలాగే పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి కొంత ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈసారి కూడా ఎక్కువగా పోలింగ్ నమోదు కాలేదు. ఎవరు ఓటు వేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి. సో గ్రేటర్లో ఇప్పుడు 8 స్థానాల్లో లీడ్లో ఉంది కదా సార్. సో ఇది కొంత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు? అంటే అదే చెప్తున్నాం కదా, అంటే మనం హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. అది యాక్చువల్లీ ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందో అధికార పక్షానికి సానుకూలం అని చెప్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తక్కువే ఉంది. అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రజా వ్యతిరేక ఓటు బూత్లకు వచ్చారంటే అది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ 2020 కంటే తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. సో ఆ ట్రెండ్ని ఇది మన తెలంగాణ ఎన్నికలు బ్రేక్ చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చింతా రాజశేఖర్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. ఎస్ ఇక తెలంగాణ ఫలితాలు అంటే ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాలు షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఎవరు ముందంజలో ఉంటున్నారు, ఏ క్షణానికి ఎవరు వెనుకంజలో రౌండ్ ఫలితాలు వెలువడుతున్న కొద్ది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ రాఘవ మనకు అందిస్తారు. రాఘవ, ఒక్కొక్క విధంగా మారుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. దాదాపు 119 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ప్రధాన లీడర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకంగా ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కామారెడ్డి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే మొదట బీజేపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో లీడ్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముందుకు రావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లీడ్లోకి రావడం జరిగింది. దాదాపు 4 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ లీడ్లోకి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇప్పుడు 5వ రౌండ్ చూసేసరికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముందరకు రావడం జరిగింది. కరీంనగర్ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2-3 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు గంగుల కమలాకర్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలోకి రావడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం మొదటి రౌండ్ నుంచి కూడా ఆయన ముందంజలో కొనసాగుతూనే ఉన్నారు. మరోవైపు ఎల్బీనగర్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి అంటే ఏదైతే ఫలితాలను ఊహించడం జరిగిందో సర్వే సంస్థలు చెప్పినటువంటి విషయాల్లో కానీ పార్టీ ఏదైతే సర్వేలు చేసినటువంటి దృష్ట్యా మనం ఏవైతే వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తారుమారుగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో దాదాపు 66 స్థానాలకు ఇప్పుడు లీడ్లో కనిపిస్తుంది. 38 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. అదేవిధంగా 10 స్థానాలకు కానీ బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎంఐఎంకి 7 స్థానాల్లో ఇవ్వడం జరిగింది. 5 నుంచి 7 స్థానాలు. ఇవన్నింటినీ